భద్రకాళి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలను మహాపూర్ణాహుతితో ముగింపు పలికారు. ఆలయంలో తెలిసి తెలియక దొరికిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించారు. అలాగే రాఖీ పండుగను పురస్కరించుకుని పండుగ విశిష్టతను పురోహితులు భక్తులకు వివరించారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఓ భక్తురాలు తన బంగారు కమ్మలని పోగొట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది పోగొట్టుకున్న బంగారాన్ని వెతికి పెట్టి తిరిగి ఆ భక్తురాలికి అప్పగించారు. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ అమ్మవారి మహిమ అని కొనియాడారు. మానవత్వం చాటిన ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చీరలు చూస్తున్నాము. ఆమె అడిగింది అన్నట్టు లేదంటే అప్పుడు చూస్తున్నాం. ఎవరు అనౌన్స్ చేశారని చెప్పారు. అందించారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎక్కడ ఉండొచ్చారు? ఏంటండి? ఎక్కడ ఉండొచ్చు? హైదరాబాద్ నుంచి వచ్చామండి, మ్యారేజ్ కోసం వచ్చాము. ఎట్లా అనిపించింది మరి? దొరికిందండి.